గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. అసిస్టెంట్ కమిషనర్ గా విశాఖపట్నానికి ఊపు ఊపేయాలి. విశాఖపట్నానికి కాదు సార్, విశాఖపట్నంలో ఉన్న స్మగ్లర్స్. అదేలేవోయ్, అంటే అన్ని ఆరాలు ఆల్రెడీ తీసావన్నమాట. ఎక్కడ పెట్టుబడిదారుడు ఉంటాడో అక్కడ అభ్యుదయం ఉంటుంది, ఎక్కడ సముద్రం ఉంటుందో అక్కడ స్మగ్లర్స్ ఉంటారు. అప్పాజీ గారికి, అప్పాజీ గారికి, అప్పాజీ గారికి విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చిందండి. సార్, మీకు విశాఖపట్నం నుంచి నానాజీ గారు ఫోన్ చేసి ఉంటారు. పదవి స్వీకారం రోజున తమ్ముడు రాలేదు కదా, బహుశా శుభాకాంక్షలు తెలపడానికి ఫోన్ చేసి ఉంటాడు. కంగ్రాట్స్ అన్నయ్య. అమ్మాయి శ్రీలేఖ ఎంబీఏ పాస్ అయింది. మన షిప్పింగ్ కార్పొరేషన్ కి శ్రీలేఖ ఎంటీ చేస్తున్నా. అట్లాగా, వెరీ గుడ్. అమ్మాయిని ఎండీ చేస్తున్నారట్రా. అరే, నా ఇక్కడ పనులు ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పోనీ నేను వెళ్ళిదానా అన్నట్టు రై, ఆ రిబ్బన్ కట్టింగ్ అది దగ్గరుండి జాగ్రత్తగా ఘనంగా చేయించు. అలాగే. అబ్బా, ఎన్నాళ్ళకండి నిజాయితీ గల వ్యాపారం మొదలెట్టారు. మనకు నిజాయితీ గల వ్యాపారం చేయడం కుదరదు పనిరా. అంటే ఇక్కడ కూడా స్మగ్లింగా? రాత్రి కూర్చొని వస్తున్నాయి, మన వాళ్ళందరినీ ఎలా తిట్టుకోమని చెప్పు. అలాగే. Be careful. ఆ బోట్లో మారణాయుధాలు ఉన్నాయి, వాటిని సప్లై చేసే మనుషుల్ని పట్టుకోవాలి. Don't move. Hands up, 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 up. Lie down. Come on. Arrest them! మనం ఉగ్రవాదులకు ఇద్దామని తెప్పించిన మారణాయుధాలన్నీ పోలీసులు చిక్కాయి. ఏంటి సార్, సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయిందా? చారమై, అదేంటనయ్యా నన్ను తిడతావు? నిన్ను కాదులేవయ్యా. ఇప్పుడు ఓ పని చెయ్యి, నువ్వు ఫోన్ కట్ చేసి అక్కడే ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా.